అండి, వెల్కమ్ టు ఎస్టాక్స్. ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా. సో డాక్టర్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, హ్యాంగ్అవుట్ ప్లేసెస్, అలా అన్ని వీడియోస్, శారీస్, షాపింగ్ అన్నీ చూస్తున్నాం, అన్ని వ్లాగ్స్ చూస్తున్నాం. ఈరోజు నా స్పెషల్ వ్లాగ్ వచ్చేసి ఒక సంగీత వాయిద్యం, తీగలు మీటుతో సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యం వీణ. వీణ సరస్వతీదేవి హస్తభూషణం కూడా. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల వీణలు విజయనగరం జిల్లా బొబ్బిలికే ప్రసిద్ధి చెందినవి. తాత ముత్తాతల నుంచి వీణలు తయారు చేస్తూ హైదరాబాద్లోనే చాలా ప్రఖ్యాతి చెందిన వీణ తయారు చేసే సెంటర్ సత్యనారాయణ గారిది. సో ఇక్కడ చాలామంది వచ్చి కొంటూ ఉంటారు. సో ఇక్కడున్న స్పెషల్ ఏంటి అసలు వీణలకి ఒక్కసారి కనుక్కుందాం. ఫాలో మీ. నాతో పద్మశ్రీ గారు ఉన్నారు. ఇక్కడ ఎందుకు వీణలు కొంటారు, అసలు విజయనగరం బొబ్బిలి మనందరికీ తెలుసు వీణలకి ప్రసిద్ధిగాంచిన ప్లేస్. సో మేడంని అడుగుదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్ చెప్పండి, ఇక్కడ సత్యనారాయణ గారి దగ్గర వీణలు ఎందుకు ప్రత్యేకం? మీది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, నాన్నగారికి కూడా సంగీతంలో చాలా అనుభవము. సో మీరు ఒక్కసారి నాన్నగారి జర్నీ నుంచి ఇక్కడ వీణల జర్నీ వరకు స్టార్ట్ చేయండి. ఏంటంటే నేను నూకలవారి అమ్మాయినని చెప్పుకుందుకు చాలా గర్వపడతాను. మాకు సంగీతం ఆయన దాంట్లో ఒక 5% వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సంగీతం అన్నది పూర్వజన్మ సుకృతం. అది వారు ఎన్నో జన్మల తర్వాత ఫైనల్ జన్మ అనుకుంటాను. అందుకనే పద్మభూషణ్ ఏంటి, డాక్టరేట్ ఏంటి అన్నీ ఆయన కోరుకోకుండానే ఆయనకి కీర్తి ప్రతిష్ట అన్నీ వచ్చేసాయి. ఆయన సంగీతం కోసమే నేర్చుకున్నారు. బట్ విజయవాడలో బాలముడి గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు విజయనగరంలో నేర్చుకున్నారు. శ్రీపాద పినాకపణి గారు ఇలాంటి మహానుభావులు అందరి దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నారు. ఎప్పుడు మాతో అంటే సంగీతం దేనికోసం నేర్చుకుంటే సంగీతం కోసం నేర్చుకోవాలి అంతే. దాంతోపాటు అనుకోకుండా దాని చుట్టూ ఆవరించుకుని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. కానీ హీ నెవర్ థాట్ అబౌట్ దోస్ థింగ్స్ వైల్ లెర్నింగ్. అయితే ఆ తర్వాత నాన్నగారికి చాలా మహానుభావులు అందరూ ఎంతో ఈయన సంగీతం అలా ఎదుగుతూ ఉంటే మహానుభావులందరూ మ్యూజిక్ కాలేజీలో ఆయన్ని ఆహ్వానించి మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్గా చేశారు నాన్నగారు. ఓకే. అప్పుడు కూడా కాలేజీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసిన టీచింగ్ చాలా ఇష్టపడేవారు. వీణలు మాకు తెలిసి వీణలు కూడా పార్ట్ ఆఫ్ దోస్ థింగ్స్. వైలిన్, వీణ ఇవన్నీ కూడా. అండ్ వీణ అన్నది వెరీ ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్ అని మనం చెప్పుకోవాలి. మొత్తం మనకి వేదాల్లో కూడా వీణ ప్రసక్తి ఉంటుంది. మనం గుడులు చూస్తే గుడుల మీద పెద్ద పెద్ద నాట్య భంగిమలతో పాటు వీణలు వాయించినట్టు అవినట్టు మనకి ఎన్నో రాజకళాలలో విజయనగరం అలా చూసుకుంటే అప్పటి నుంచి ఏన్షియంట్ అంటే బిఫోర్ క్రైస్ట్ నుంచి కూడా వీణ గురించి ఉంది. వైలిన్ మనకి ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా తీసుకున్నాం. బట్ వీణ అన్నది మనకి సరస్వతి వీణ అంటారు ఈ మోడల్ వీణని. ఇంకా చాలా రకాలు ఉంటాయి, రుద్ర వీణ అని అదని. బట్ బేసిక్గా అందరు వాయించేది ఈ వీణనే వాయిస్తారు. మీరు ఇక్కడ ఎందుకు కొంటారు? ఏంటంటే నేను మా నాన్నగారి దగ్గర చేసినా నాకు వీణ అంటే ఇష్టంగా ఉండేది. సో వీణ నేర్చుకున్నప్పటి నుంచి కూడా మనకి ఆంధ్రాలో బొబ్బిలి తప్పిస్తే ఇంకొక జాగా లేదండి. మొత్తం సౌత్ ఇండియా తీసుకుంటే తంజావూరు ప్రసిద్ధి వీణలకి. బట్ మన తెలుగు వాళ్ళకి బొబ్బిలి వరం. ఆ వీణ అంటే అదే బొబ్బిలి వీణ. నేను మొదలుపెట్టింది అంటే 70లో మొదలుపెట్టాను. అప్పుడు కూడా బొబ్బిలి వీణ కంటే కూడా తంజావూరు వీణ కొంటే బాగుంటుంది అన్నా కూడా తంజావూరు వీణ చాలా బాగుంటుంది. అని చిన్న వయసులో వాయించడం కష్టం, ఎందుకంటే బరువుగా ఉంటుంది. అది ఏకాండి వీణ అంటారు. అది చాలా బరువు, పిల్లలు వాయించలేరు. అదే మనకి బొబ్బిలి వీణ ఎవరికి అనువుగా వీళ్ళు చేస్తారు. నేనే కొన్నాను మా అబ్బాయి పుట్టినప్పుడు. చక్కగా చిన్న పిల్లలు 10 ఏళ్ల వరకు 15 ఏళ్ల వరకు వాయించగలిగేటట్టు మీడియం సైజు చిన్న పిల్లలు కూడా నేర్చుకునేందుకు అనుకూలంగా ఉంది. మీడియం వీణలు, పెద్దవాళ్ళకి పెద్ద వీణలు. తర్వాత అందులో కూడా కచేరీ ప్రొఫెషనల్గా వాయించడానికి ఇంకొంచెం మంచిగా. అట్లా వాళ్ళు వేరియస్ థింగ్స్. వాళ్ళ నాన్నగారు వచ్చేవారు మా ఇంటికి. వచ్చినప్పుడు వారు సాంబమూర్తి గారు, ఆయన ఎంతో డెడికేటెడ్గా ఆ వీణలన్నీ పట్టుకుని వచ్చి అమ్మ స్టూడెంట్స్ ఉంటే చెప్పండి అనేవారు. అంటే వాళ్ళకి ఇంకోటి ఏం తెలియదు.
ఇదే వాళ్ళ ప్రపంచం. ఇంటిల్లిపాది ఇదే వీణలే. కొన్ని వందల ప్రపంచం. సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు అయిపోయిందంటే బొబ్బిలి అంటేనే వీణ. వీణ, అవును. అది తర్వాత అంతకు ముందు మనకి బొబ్బిలి బ్రహ్మన్న అదంతా history. కొన్నిటికి మనకి అది అలా ముద్ర ఉండిపోతుంది. ముద్రే కాదు అది నిజం కూడా అదే. అవును. ఆ తర్వాత మనకి విజయవాడ పక్కన నూజివీడిలో తయారు చేశారని వింటాము. అవును. బట్ ఇంత సౌండ్ నాదం ముఖ్యమండి వీణకైనా అవును. దేనికైనా కూడా. అవును. వాయిస్ లో అంటే నాదం ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉంటుంది. అవును. వీణ వాయిస్తున్న కొద్దీ నాదం పెరుగుతుంది. అది బొబ్బిలి యొక్క ప్రసక్తి, ఇది గొప్పతనం అన్నమాట. సూపర్. వాయించిన కొద్దీ దానిలో నాదం జమ్మని లాగడం ఉన్నది. వాళ్ళు అంత గొప్పగా చేయగలుగుతున్నారు. ఒక చక్కని మనం అలా మోగించలేం మామూలుగా అయితే. అవును. అది వాళ్ళ యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. ఇన్నేళ్ల అండ్ నుంచి కూడా- ఏన్షియంట్ గా వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బాగా చదువుకున్నారు. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు, నాకు తెలుసు ఇంజనీరింగ్. ఇంత కుర్రాడు వచ్చేవాడు ఇతను సత్యనారాయణ మా ఇంటికి. వాళ్ళ నాన్నగారు వెనకాల ఇంత ఉన్నప్పుడు వచ్చాడు. ఓకే. ఆ తర్వాత సడన్ గా వాళ్ళ నాన్నగారు లాగే అనిపిస్తున్నాడు ఇప్పుడు. సో ఆ వీణలు తీసుకుని రావడము, వాళ్ళు ఎంతో డెడికేటెడ్. సో మీరు ఇన్నేళ్ల నుంచి తీసుకుంటున్నారు నమ్మకంగా అంటే నమ్మకంగా అంటే అర్థమైపోతుంది. దాని యొక్క గొప్పతనం. అదే అది అంటున్నా. వాళ్ళ యొక్క గొప్పతనం. తయారీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అవును. ఒకసారి చిన్నపిల్లలు పడేస్తే ముక్కలైపోయింది. అసలు ఈ ముక్కలు మనకి ఎందుకు అంటే మామూలుగా ఇంకేదైనా ముక్కలు అయితే మనకి పనికిరాదు. అవును. కానీ అబ్బాయి మళ్ళీ తీసుకొస్తే ఇదేంటి కొత్త వేణ తెచ్చావా పాత వేణ తీసుకెళ్ళి అన్నాను నేను. ఓకే. సో అది మళ్ళీ అంత మార్పుని అతను అతి సహజంగా చేసుకుని వచ్చేసాడు. అంతే కదండి, ఒక కారు ఉంది అతనికి, బట్ దూరాలు వెళ్ళాల్సినప్పుడు కొన్నిసార్లు కుదరకపోవచ్చు కదా. ఒక బండి మీదే 3 వీణలు కూడా కట్టుకొని వెళ్ళిపోగల సమర్థత ఉంది ఇప్పుడు సిటీలో. సిటీకి తగినట్టుగా అతను మౌల్డ్ చేసుకున్నాడు. ఇదివరకు వాళ్ళ నాన్నగారు బొబ్బిలి నుంచి ఎలా తెచ్చేవారో అసలు నాకు అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు అలాగా అతను బండి మీద వేసుకుని వెళ్ళిపోతాడు, కార్లో వేసుకెళ్ళిపోతాడు. అతను చూడడానికి అలా ఉంటాడు కానీ సామాన్యుడు కాదు. ట్విన్ సిటీస్ లో సత్యనారాయణ పేరే మారిమోగిపోతుంది వీణంటే. ఇది నిజంగా నిజమండి. ఇప్పుడు టీచర్ల కంటే కూడా వీణలకే అతనికే ప్రసిద్ధి అయిపోయాడు. సో వీణలు అంటే సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు అంటే వీణలు. ఎవరైనా మా వీణకి తీగ వేయడం దగ్గర నుంచి రిపేర్ వరకు అతనే. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా గొప్పగా చేస్తాడు. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. పులికెటి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, చాంగుబళ, చాంగుబళ. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం,
मनसि लसतु मम नित्यं मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा. నాతో మరొక విద్వాంసురాలు ఉన్నారు, దుర్గా మైత్రేయి గారు. మేడం అడిగి అసలు వీణని ఇక్కడ ఎందుకు కొంటున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో తను ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది, ఒకసారి కడుతున్నాను. నమస్తే మ్యామ్, చెప్పండి మీరు సత్యనారాయణ గారి దగ్గర ఎందుకు వీణ కొంటారు? సిటీలో చాలా వరకు ఉంటాయి కదా మనకి ఫేమస్, మొత్తం ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడే కొంటారని విన్నాను. స్పెషల్ ఏమంటారు ఇక్కడ? ముందు నమ్మకం అండి. సో ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ ప్రాబ్లం రాదు అనే ఒక నమ్మకం. సో వీణలో చాలా రకాలు ఉంటాయి, మధుర వీణ అని, బొబ్బిలి వీణ, నూజువీడి వీణ, తంజావూరు వీణ, అందులో మళ్ళీ ఏకాండ వీణ ఉంటుంది. సో అలా ఏ వీణలో చూసుకున్నా క్వాలిటీ తగ్గదండి. సో మేము రిపేర్ ఒకవేళ మేళం చేంజ్ చేయడానికి ఇచ్చినా కూడా అది ఎంతో పర్ఫెక్ట్ క్వాలిటీతో ఇస్తారు, అది మెయిన్. ఓకే. సో పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు వీణ బరువు అలా ఉంటుంది కదా, సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ అలాంటి వీణలు దొరుకుతాయా? ఉంటాయండి. ఇప్పుడు 10 years to 12 years పిల్లల వరకు బేబీ వీణ అని చెప్పేసి తయారు చేస్తున్నారు. సో కంఫర్టబుల్గా పిల్లలు కూర్చుని, అంటే వాళ్ళ హైట్కి వాళ్ళ సైజుకి తగ్గట్టుగా చేసిస్తారు. సో మనకు ఒకవేళ వీణ వెయిట్ తగ్గించాలన్నా కూడా ఆ చెక్కని ఇదిగా చేసి మనకి కావాల్సినట్టుగా ఇస్తారు, కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్ ఇస్తారు. సో ప్రతి వుడ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, అన్నీ మనం సెలెక్ట్ చేసుకుని. ఇప్పుడు మనం ఈ తుంబ ఉంటుంది, ఈ తుంబలో 3-4 రకాలు ఉంటాయి. స్టాండ్ లాగా ఉంటుంది, సొరకాయతో చేసేది ట్రెడిషనల్ వే, ఇప్పుడు ఫైబర్తో చేస్తున్నారు. అలా కాకుండా మెటల్తో వచ్చేవి మీకు అక్కడ కనిపిస్తున్నాయి. సో అలా మనకి ఏది కావాలో అది కస్టమైజ్డ్గా చేసిస్తారు. ఓకే, మన ఆప్షన్ బట్టి కస్టమైజేషన్ ఉంటుంది. సో ఒక్కసారి వీణ గురించి క్లుప్తంగా ఒక 4 మాటల్లో చెప్తారా? సో ముఖ్యమైన విషయాలు. మెయిన్గా వీణ తయారీ అనేది పనస చెక్క, కొన్నిట్లో మామిడి చెక్క, ఇవన్నీ వాడుతుంటారు. సో పనసని మనం తినడానికి మటుకే తెలిసిన మనకి ఇంత వీణని తయారు చేయొచ్చు అనే ఒక గొప్ప విషయం తెలియపరుస్తున్నారు. సో వీణ తయారు చేసే వాళ్ళందరికీ అసలు నమస్కారాలు. అవును. సో తీగల విషయానికి వస్తే మీరు ఎలాంటి పర్టికులర్ చూస్తారు తీగల్లో ముఖ్యంగా? అంటే తీగలు ఇప్పుడు కాన్సర్ట్ వైజ్ చూసుకుంటే కొంతమంది ఇప్పుడు జర్మన్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న ఆడియన్స్కి సౌండ్ని బట్టి. నార్మల్గా మనకి స్టీల్ తీగలు వేసుకుని మనం ప్లే చేసుకోవచ్చు, రెగ్యులర్గా అవి సరిపోతాయి. అందంగా ఎంతో సాంప్రదాయంగా ట్రెడిషనల్గా ఉండే వీణని మనం ఇలా చూస్తాం, కానీ కొన్ని వందల ఏళ్ళ నుంచి తయారు చేస్తున్న సత్యనారాయణ గారితో ఇప్పుడు మాట్లాడదాం. సో ఒక వీణని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, సో ఇంతమంది ఇండస్ట్రీ నుంచి కానివ్వండి ఎంతోమంది విద్వాంసులు ఇక్కడే ఎందుకు కొంటున్నారు అనేది ఇందాక మాట్లాడిన మేడంతో కానీ ఇప్పుడు మేడంతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ మ్యామ్. సో నాతో సత్యనారాయణ గారు ఉన్నారండి. వారి స్వస్థలం ఎక్కడ, అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. చెప్పండి మీ స్వస్థలం ఎక్కడ, అసలు వీణలు తయారు చేయాలనేది మీ తాతల కాలం నుంచి వస్తుందా, మొత్తం చెప్పండి. మాది స్వస్థలం ఆంధ్ర అండి, విజయనగరం జిల్లా బొబ్బిలి. బొబ్బిలి వీణలకి ప్రసిద్ధి కదా, బొబ్బిలి సొంతూరు బొబ్బిలి. ఇది మా తాతల కాంచి, మా తాత తండ్రి కాంచి కూడా ఇదే వృత్తి మీద మనకి బొబ్బిలి రాజుల వారసత్వం ద్వారా మనకి వచ్చిన విద్య. ఓకే. వీణ ఎవ్రీ మంత్ కొత్త వీణలు 2 వీణస్ తయారు చేయగలం ఒక వ్యక్తి, 2 వీణలు ఎవ్రీ మంత్లీ 2 వీణలు అవుతాయి. ఓకే. వీణకి పనస చెక్కతోటే తయారవుతుంది వీణ, ఇంగ్లీష్లో జాక్వుడ్ అంటారు, పనస చెక్కతో తయారవుతుంది వీణ. అవి తయారు చేసి మనము సంగీత విద్వాంసులకి, కాలేజీలకి మనం సప్లై చేస్తూ ఉంటాం. ఓకే. మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్కి, మ్యూజిక్ కాలేజీలకి. ఎన్ని ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? నా సర్వీస్ అయితే మాత్రం 45 years నుంచి చేస్తాను. 45 ఏళ్ళ నుంచి. సో 45 ఏళ్ళ నుంచి మీ ఆ పేరుని మీరు కాపాడుకుంటూ వస్తున్నారంటే మీ వీణల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది, అదేంటో చెప్పండి.
అది మన క్వాలిటీ ఉంటుంది, మేడం చెప్పారు కదా, క్వాలిటీని బట్టి మన అది సరిగమ పాదనేసరి స్వరాలు వేయడం వాటిలో మనకి ప్రత్యేకత ఉంది. సో కష్టం ఉందంటారా? పర్లేదు, మనకి ఇంతవరకు నో ప్రాబ్లం, ఫలితం ఉంది వీణలో. ఓకే, మీ దగ్గర ఎవరెవరు కొన్నారు ఇప్పటివరకు? ఎంతోమంది విద్వాంసులు, మీ నాన్నల కాలం నుంచి కొన్న ఎంతోమంది విద్వాంసులు కూడా ఉండే ఉంటారు కదా, చాలా మచ్చుకి కొంతమంది గురించి చెప్పండి, వాళ్ళతో ఉన్న మీ అనుబంధం గురించి చెప్పండి. అదే మనకి నిర్మలా మేడం గారని ఫస్ట్ పరిచయం, తర్వాత పద్మశ్రీ మేడం గారు, తర్వాత ఏమో ఉన్నారు చాలామంది, మేడూరు వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏమో శ్రీవాణి, డి శ్రీనివాస్ గారు, వీణా శ్రీవాణి గారు. ఓకే, వీణా శ్రీవాణి గారు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఓకే, అదే డి శ్రీనివాస్ సిస్టర్ గీత గారని చాలా మంది ఉన్నారు, జ్వాలాముఖి గారని మలకపేటలో ఉన్నారు. ఓకే, తెలుసు మరి అందరి పేర్లు ఏం చెప్పగలం. సో మొత్తం ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కానివ్వండి, మీ దగ్గర తీసుకుంటారు. సో ఎలాంటి సర్వీస్ చేస్తూ ఉంటారు? రిపేర్ నుంచి తయారు చేయడం నుంచి, ఏ బ్రేక్ ఇచ్చినా ఏవి ఇచ్చినా మొత్తం కంప్లీట్ కండిషన్ చేయగలరు వీణలో మాత్రం. సో తయారు చేస్తూ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో? లైక్ తయారు చేస్తూ ఉన్నారు, ఒక 20 కుటుంబాలు ఉన్నాయి ఊర్లో, బొబ్బిల్లో. వాళ్ళు తయారు చేసి తెచ్చేవి ఇక్కడ ఒక 5 మేము సేల్స్ అండ్ రిపేర్స్ చేస్తాను. సో నాన్నగారు చేస్తున్నప్పుడు మీరు తయారు చేసే ఒక మెమరీ ఏదైనా ఉంటుంది కదా, అది షేర్ చేయండి. నాన్నగారు తయారు చేసేటప్పుడు వాళ్ళు ఐవేరితో చేసేవాళ్ళు, కొమ్ముతో. ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చింది, అప్పుడు ఐవేరితో వచ్చేది అనమాట వీణ, కొమ్ము వీణ. కొమ్ము వీణ, ఓకే. ప్లాస్టిక్ వచ్చింది, ఓకే ఓకే, చాలా ప్రత్యేకత. మీ వీణల్లో స్పెషల్ ఏంటి? అండ్ ఇంకా వీణల్లో కూడా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదండి, సో వాటి గురించి కూడా చెప్పండి. గిఫ్ట్ వీణలు ఫంక్షన్లకి, తర్వాత ఏమో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు వాటికి గిఫ్ట్ వీణలు కూడా మన దగ్గర ఉంటాయి. అవును, పొలిటికల్ మీటింగ్స్ అవుతున్నా కూడా మనం ఇస్తూ ఉంటాం కదా, అవి ఉన్నాయి. అప్పుడు అవి తయారు చిన్న చేస్తారు, సైజ్ 18 ఇంచ్ నుంచి 24 ఇంచ్ వరకు ఉంటాయి. అవి చూడడానికి అందంగా ఉండడానికి తయారు చేస్తారు. సో వీటిలో ఇప్పుడు మీరు ఇంకా ఈ తంబూరాలో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? ఇంకా ఇందాక సొరకాయ చూసాం కదా, సో పేపర్ తో కూడా తయారు చేస్తాం. నార్మల్ గా మనం ఇక్కడ తుంబా చూసాం కదండి, ఇది ఫైబర్. సో ఇది వచ్చేసి వెదురు బుట్టతో తయారు చేస్తారంట. ఇది వచ్చేసి సొర కదండి, సొరకాయతోటి. సో ఇలా తుంబలో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలుసు. ఇలా ఇంకా ఎన్నో రకాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఒక్కసారి విజిట్ చేసి ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్తారు ఇక్కడ బాగుంటాయని చెప్పి. మ్యామ్ ఇక్కడ సర్వీస్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే సర్వీస్ చేయడంలో కానీ, కొరియర్ చేయడంలో కానీ? అసలు ఇప్పటి వరకు సర్వీసింగ్ కి మా అంతటి మేము ఎప్పుడు వీణ తీసుకుని రాలేదండి. ఆయనే స్వయంగా ఇంటికి వచ్చి వీణని తీసుకువెళ్ళి మళ్ళీ చేసి తీసుకొస్తారు. హోమ్ డెలివరీ సో సర్వీస్ మాకు అసలు ఆ ఇబ్బందే ఉండదు. సో చిన్న రిపేర్ అయినా కూడా ఇంట్లో చేసేదైతే అక్కడే చేసేస్తారు. లేకపోతే తీసుకొచ్చి వర్షాకాలం అయినా ఏదైనా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా చీరలో ర్యాప్ చేసుకుని తీసుకువెళ్ళి తీసుకొస్తారు. సో మాకు వచ్చి తీసుకుని రావాలి, చేయించుకుని వెళ్ళాలి, మోసుకెళ్ళాలి అనేది అయితే ఉండదు. సో ఆ కంఫర్ట్ ఈయన ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. మనకు చాలా వరకు హోమ్ సర్వీస్, డెలివరీ సర్వీస్ ఉంది అంటే ఖచ్చితంగా మనం దానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మీకు ఆ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు బొబ్బిలి అన్నది అతను చెప్పారు కదా, ఇవి కంచు. మనం సామెత వింటాం, కంచు మోగినట్లు కనకమ్మ మోగినాను. దేవుడి గుడిలో గంటలు కూడా కంచుతో చేస్తారు. లేటెస్ట్గా అన్ని మోడర్న్ అవుతున్నాయి కదా అని స్టీల్ మెట్లు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ స్టీల్ మోగదండి. దానివల్ల నాదం అంత బ్రహ్మాండంగా రాదు, పట్టేస్తూ ఉంటుంది. అందువల్ల కంచు పెట్టడం ఉన్నది అది సాంప్రదాయం, మనం అదే పాటించాలి. ఓకే, అండ్ ఆయన అది చేస్తున్నారు. సో చూసారు కదా, అన్ని వేరియేషన్స్ తెలుస్తున్నాయి ఇక్కడ మనకి. సో ప్రొఫెషనల్గా ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. సో అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాని నాణ్యత చాలా ఇంపార్టెంట్. ఆ నాణ్యత ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు.
వీణలో ఏం ప్రత్యేకత ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి అనేది చాలా వరకు తెలియదు. అది ప్రొఫెషనల్స్ వాళ్ళకే చాలా అర్థమవుతుంది. సో సత్యనారాయణ గారు ఇప్పుడు మనకి బొబ్బిలి వీణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూద్దాం. చెప్పండి సత్యనారాయణ గారు. మేడం, బొబ్బిలి వీణ ఇది పనస చెక్కతో తయారవుతుంది. పనస చెక్క మొట్టమొదట. తర్వాత ఏమో ఈ కూటీల్స్ రోజ్వుడ్ వేస్తాము. నెక్స్ట్ ఏమో బిర్జి రోజ్వుడ్ వస్తుంది. ఇవి పైన ప్లేటు ఈ 24 స్టెప్స్ ఏమో కొంచెం మెట్లతో వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం ఇవి ఉన్నాయి కదా, సరిగమ పదనిసలు పెట్టేవి కొంచెం మెట్లతో వస్తాయి. ఇందులో మేళం చేసేటప్పుడు మనము పెట్టే స్వరస్థానాలు పర్ఫెక్ట్ గా ఉంటాయన్నమాట. అపస్వరం పలకకుండా చాలా జాగ్రత్తగా మేళం చేయగలం మనం. సో ఇవి మీరు ఏ తీగలు యూజ్ చేస్తారు? మామూలు ఇండియన్ మామూలు వర్లే. ఓకే. సో మీకు కూడా సంగీతంలో ఎంతో అనుభవం ఉండాలి కదా అండి. మీరు తయారు చేయాలి అంటే అది అపస్వరం రావద్దు, దాన్ని ఎలా బరువుగా లేకుండా చూడాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే మైనము వ్యాక్స్ చేసేటప్పుడు సా రే గా మా పా ద ని సా మొత్తం ఆ స్థానాలు అవి పర్ఫెక్ట్ గా ఉంటే మిగతావన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి. ಮತ್ತೆ స్థాయి ఇక్కడ ఇచ్చు స్థాయి అయినా సరేను ఇక్కడ కూడాను సరిగమ పదనిసా ఉంటాయి. ఇవి కరెక్ట్ గా పెట్టేటప్పుడు ప్రతిజ్ఞానంగా పెట్టేటప్పుడు కరెక్ట్ గా పెట్టగలం. ఈ తంబూరాల విషయంలో ఎలాంటివి? ఫస్ట్ ఏమొచ్చి సొరకాయతో ఉండేవి. సొరకాయ అంటే ఇప్పుడు దాంతో తయారు చేసాం. ఇది ఫస్ట్ సొరకాయ ఎట్లా ఉండేది. సొరకాయ అంటే ఎట్లా ఉండేది ఫస్ట్. తర్వాత ఏమో ఇప్పుడు ఫైబర్ వచ్చాయి. ఫైబర్ ఫస్ట్ సొరకాయ ఉంటుంది కదండి, గుండు సొరకాయ అంటాం కదా, దాంతో తయారు చేస్తారంట ఇక్కడ బూరెనసలు. ఇప్పుడు వచ్చేసి దీంతో ఫైబర్ వచ్చాయంట. సో మొదటగా అసలు ఇది ఇలా ట్రెడిషనల్ గా అయితే ఇలా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా జనరేషన్ బట్టి. ఇప్పుడు వచ్చేసి ఫైబర్ తో తయారు చేస్తున్నారంట. సో ఇంకా ఇవి కాకుండా ఏం వీణలు ఉంటాయి, మీరు ఎక్కడెక్కడికి సప్లై చేస్తూ ఉంటారు? ఇవి కాకుండా హంసవీణ ఒకటి ఉంటుంది. హంసవీణ ఒకటి ఉంది. చాలా యుఎస్ఏ అమెరికా కాటి పంపిస్తుంటాను. వీక్లీ 2-3 వీణలు వెళ్తున్నాయి మేడముల ద్వారా పంపిస్తుంటాను. అక్కడి నుంచి రిపేర్స్ కూడా వచ్చాయి, చేస్తూ ఉంటాం. సో ఎక్కడో మన మారుమూలలో ఉందనే చెప్పాలి ఇది. కానీ ఎంత ప్రత్యేకం అంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకుంటున్నారు అంటే సో ప్రొఫెషనల్ వాళ్ళకే చాలా వరకు తెలుస్తుంది దీని ఒక స్పెషాలిటీ ఏంటి. అండ్ రేట్ వైజ్గా కానివ్వండి, దాని తయారీ విధానంగా కానివ్వండి, ఖచ్చితంగా నాణ్యత ఇక్కడ ఉంటుంది. మీలో విద్వాంసులు ఉంటే, మీలో సంగీత కచేరీలు చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సత్యనారాయణ గారు తెలియని వాళ్ళు ఉండరు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. నేను సత్యనారాయణ గారి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. బొబ్బిలి, విజయనగరం జిల్లాకి చెందిన బొబ్బిలి ఎంత ఫేమసో అప్పటి వాస్తవులండి వీరందరూ. ఆ తరం నుంచి వీళ్ళ తాత ముత్తాతలు తయారు చేస్తూ ఉన్నారు. సో ఎన్నో రకాల వీణలు ఉంటాయి. మన సరస్వతి అమ్మవారి చేతిలో కూడా వీణ ఉంటుంది. సో ఎంతో ట్రెడిషన్ అండ్ రాజుల కాలంలో, చోళుల కాలంలో నుంచి కూడా ప్రతి ఒక్క విగ్రహం కానివ్వండి, ఏది చూసినా వీణ అనేది ఒక సాంప్రదాయమైన కళ. అలాంటి వీణను ఎంతో నిష్ఠతో ఎన్నో తరాల నుంచి తయారు చేస్తున్న వీరి దగ్గరికి ఒక్కసారి విజిట్ చేయండి. మీరే అంటారు ఖచ్చితంగా ఇక్కడే కొనాలి అని చెప్పి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఉంటే పెట్టండి. నేను సత్యనారాయణ గారి నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.